రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. సార్ ఇప్పుడు గతంలో పట్టించుకుంది ఇప్పుడు ఎందుకు చేయాల్సి వస్తుంది? జరుగుతుంది. జరిగిన తర్వాత మీకు చెప్తాను. మొత్తం అయిన తర్వాత మీకు చెప్తాను. అదేవిధంగా జయలక్ష్మి మైన్స్, సుధాకరు, రాఘవేంద్ర మైన్స్ వాటిపై వందల కోట్ల అవినీతి జరుగుతుంది. అంచనా వచ్చింది. వందల కోట్లు దానిపై మీరు వేల కోట్లని మీరు అడుగుతుంటే నేను ఇక్కడ ఏం సమాధానం చెప్పాలి మీకు? మేము తీసుకున్న యాక్షన్ తీసుకోవడం జరిగింది. 255 కోట్ల రూపాయల పెనాల్టీ కూడా పెట్టడం జరిగింది. మీరు అన్న మైన్లన్నిటి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. 15 పొక్లైన్లు ఇప్పుడు ఆల్రెడీ ఇంకా స్టేషన్లో ఉన్నాయి. ఏప్రిల్ నుంచి కూడా స్టేషన్లోనే ఉన్నాయి. వాటి మీద యాక్షన్ తీసుకోవడం ఇప్పటికి కూడా కొన్ని మైన్లు జరుగుతాను. వాటిపై యాక్షన్ జరగట్లేదు. జరిగింది చూపించండి. రిలీజ్ మైన్లు మాత్రమే జరిగినాయి. అవి కూడా ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ మొత్తం కూడా పాలసీ తీసుకొచ్చే విధం కోసం అన్ని అవటం జరిగింది. ఇప్పుడు భరత్ మైను, జయలక్ష్మి మైన్లు కొన్ని చాలా వేల కోట్లు, వందల కోట్లు వాటి మీద యాక్షన్ తీసుకున్నామండి. 255 కోట్ల పెనాల్టీ ఇవ్వడం జరిగింది. Student-led startups. Connect with investors. Various internship opportunities. KL, deemed to be university. సైదాపురం అన్న త్యాగనం 5 రోజులు ఈ మైనింగ్ ఏడి చుట్టూరు నిత్యం 24 hours తిరగడం జరిగింది. అద్దో ఇద్దో అంటే తప్పించుకుంటూ తిరుగుతూ ఉన్నారు. తర్వాత గత 20 రోజుల ముందు మేము మినిస్టర్ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. సార్ ఇటు జరిగింది, ఇదంతా ఈ విధంగా మైనింగ్ ఒక 50 కోట్లు త్యాగనంలో రెవెన్యూ ల్యాండ్ అయితేమి, ఫారెస్ట్ ల్యాండ్ అయితేమి, గవర్నమెంట్ ల్యాండ్లు అయితేమి, అసైన్మెంట్ కానీ అనాధనం కానీ అన్నింటిలో ఇట్లా నిలువదప్పుడు జరిగింది అనేది మేము మినిస్టర్ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. నేను ఇది ఇమీడియట్గా నేను విజయవాడ పంపిస్తానని నేను చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ మా ఎమ్మెల్యే గారికి కూడా, వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ గారికి కూడా ఒక లెటర్ ఇవ్వడం, ఆయన వెంటనే మైనింగ్ డీడీని స్పందించి 50 కోట్ల రూపాయలు ధ్వంసం జరిగితే మా వాళ్ళు ఒక అర్జీ ఇస్తే ఇప్పటికీ దాని మీద ఏ ఎంక్వైరీ లేదని ఆయన కూడా ఘాటుగా మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడడంలో ఈరోజు వాళ్ళు వచ్చి మేము ఇద్దరు చేస్తున్నాం అని స్టార్ట్ చేశారు. ఏం జరగద్దో మనం ఫైనల్గా అందరం కూడా కూర్చొని మిమ్మల్ని అందరిని పెట్టుకొని ఏం జరిగితే వాళ్ళు ఏమిస్తే ఆ రిపోర్ట్ కాపీ మీ చేతికి ఇచ్చి ఉన్న వాస్తవాన్ని మీకు చెప్పే ఏదైనా చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.